హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గోధుమ పిండితో దోసలైతే వేస్తున్నాను. ఇంట్లో దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు దోస తినాలనిపిస్తుందని అడిగినప్పుడు ఈ విధంగా అయితే గోధుమ పిండిని కలిపి దోసలుగా అయితే వేస్తాను. గోధుమ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దోస పిండి ప్యాటర్న్ లాగైతే కలిపేసేసుకొని ఒక ఆనియన్ను, ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకొని కలిపేసేస్తాను. ఒక 1 అవర్ అయితే నానబెట్టేస్తాను. 1 అవర్ నానబెట్టడం వల్ల సాఫ్ట్‌గా అయితే వస్తాయి గోధుమ పిండి దోసలు. చూసారు కదా! కలర్ కూడా చాలా మంచిగా అయితే రెడ్డిష్‌గా వస్తది. దోసలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఈ దోసల్లోకి పల్లీ చట్నీ కంటే మనం రోటి పచ్చడి చేస్తాం కదా! ఆ పచ్చళ్ళు కానీ, టమాటా నిల్వ పచ్చడి ఉంటది కదా! ఆ పచ్చడి కానీ చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేనిక్కడ టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఏసి పచ్చడైతే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే వేయించుకోవాలి. పచ్చడి వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. వెంటనే అయిపోయిద్ది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెంటనే అయితే మగ్గిపోతాయి. ఇంకా లిడ్ పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ముక్కలు కూడా వేగిపోయినియి. ఇంక స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆరినాకైతే పచ్చడి వేసేసుకోవటమే. నేను ఏ రోటి పచ్చడి చేసినా కూడా పల్లీలైతే యాడ్ చేసేసి చేస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా పల్లీలు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత ఆ రోటి పచ్చడినైతే ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి అయితే తిప్పేసేస్తాను. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. కావాలంటే మనం తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాలింపైతే వేయలేదు. ఇంకా నేను మార్నింగ్ ఈ పనులు చేసుకుంటానే ఇడ్లీ పిండైతే వేస్తున్నాను. నైట్ అయితే నానపెట్టేసేస్తాను మినపప్పు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ పని చేసుకుంటానే ఈ విధంగా గ్రైండర్‌లో అయితే వేసేస్తాను. దోస పిండైనా అంతేనండి. నైట్ అయితే నానపోసేసుకొని పొద్దున్నే అయితే మార్నింగ్ వేసేసేసుకుంటాను. ఇంక ఇక్కడ పాపైతే రవ్వ నేను పిండుతాను అని చెప్పేసి చూడండి ఇక్కడ పిండుతుంది. వీటిని నేను రౌండ్ బాల్స్‌గా చేస్తాను, లడ్డులాగా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తా ఉంది. ఇంక ఇడ్లీ పిండి కూడా వేసేసుకున్నాక ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేసేసాము. ఇంక నైట్ డిన్నర్‌గా ఇడ్లీ పిండి ఉన్నా కూడా పాప సేమియా ఉప్మా అయితే అడిగింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక సేమియాలైతే ఈ విధంగా అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని తాలింపు గింజలైతే వేసుకోవాలి. దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగాక ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను. ఒక కప్పు సేమియా తీసుకుంటే 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా సేమియాని యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. 1.5 కప్ అయితే వాటర్ సరిపోతుంది. 2 కప్పులు తీసుకోవటం వల్ల సేమియా అయితే ముద్దగా వస్తుంది. చూసారు కదా! సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంక నేనైతే ఇక్కడ పాప వరకే చేశాను. చాలా టేస్ట్‌గా అయితే ఉంది ఉప్మా. ఇదైతే సేమియా ఉప్మా చేయకముందు క్లిప్ అండి. మార్నింగ్ అయితే రవ్వ పిండేసింది కదా పాప, ఇంక నేను కూడా ఈ పిండైతే తోడేసేస్తున్నాను. ఇంక ఇడ్లీ పిండి కూడా తోడేసేసి దీంట్లోనే పెసరట్టుకైతే వేస్తున్నాను. పెసలు కూడా నైటే నానపోసేసాను. ఎప్పుడు అయితే మిక్సీలో వేస్తాను. ఈసారి మాత్రం ఇంక ఇడ్లీ పిండి వేస్తున్నాను కదా! పెసరట్టుకు కూడా వేస్తాము అని చెప్పేసి నైటే నానపోసేసుకొని ఈ విధంగా అయితే
గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. నేను పెసరట్టయితే గ్రైండర్లో వేయటం ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మిక్సీలో వేస్తాను. కానీ గ్రైండర్లో వేశాను కదా! టేస్ట్ అయితే చాలా బాగుంది. మెత్తగా వచ్చినియి. ఇంకా పెసరపిండి మెదిగేలోపు నేను ఇక్కడైతే రవ్వ అయితే కలిపేసేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ అయితే కలపనండి. ఇంకా ఎప్పటికప్పుడైతే సాల్ట్ కలిపేసేసుకొని ఇడ్లీ అయితే వేసేసుకుంటాను. ఒకేసారి కలిపేసేసుకుంటే పులుపొస్తది. ఇంక అందుకని చెప్పేసి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇడ్లీ అయితే వేసేస్తాను. ఇక్కడ పెసరపిండయితే మెదిగేలోపు నేనిక్కడ అంట్లు కూడా వాష్ చేసేసేసుకుంటున్నాను ఉన్నాయి. అంట్లయితే ఒకేసారి తోమటం కంటే ఎప్పుడు తోమేసేసుకుంటా ఉంటే హ్యాపీగా ఉంటది. ఇంక నేనైతే ఎప్పుడైతే వాష్ చేసేసుకుంటానే ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.